ఈ మధ్య ఎక్కడ చూసినా ఒకటే హాట్ టాపిక్. మన బంగ్లాదేశ్లో భారతదేశానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండే ఒక కొత్త ప్రభుత్వం పవర్లోకి వచ్చేసింది. ఎక్కడ చూసినా భారత్ అవుట్ అనే అరుపులు, నినాదాలు ఆ వీధుల్లో గట్టిగా మారుమోగిపోతున్నాయి. కానీ మన ఢిల్లీలో ఉన్న మోడీ ప్రభుత్వం కానీ, మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ గారు కానీ నోరు మెదపకుండా పూర్తిగా సైలెంట్గా ఉన్నారు. వాళ్ళ నుంచి ఎలాంటి కోపంతో కూడిన ప్రకటనలు లేవు, ఆర్మీ కదలికలు లేవు, అసలు ఎలాంటి కంగారు కనిపించడం లేదు. దీన్ని చూసి భారతదేశం వెనకడుగు వేసిందేమో అని మీరు అనుకుంటున్నారా? అసలు బంగ్లాదేశ్లో కూర్చున్న ఆ పెద్ద తలకాయలకు కూడా అర్థం కాని విధంగా ఈ సైలెన్స్ వెనుక ఏదైనా ఒక పెద్ద ప్రమాదకరమైన ప్లాన్ నడుస్తుందా? షేక్ హసీనా పదవిలోంచి దిగిపోయిన తర్వాత కొత్తగా వచ్చిన తారిక్ రెహమాన్, మహమ్మద్ యూనస్ల ప్రభుత్వం కావాలనే చైనా వాళ్ళు వేసిన మృత్యు ఉచ్చులోకి వెళ్ళి ఇరుక్కుందా? తీస్తా నది ప్రాజెక్ట్ పేరు చెప్పి మన ఈశాన్య రాష్ట్రాలను భారతదేశం నుంచి విడదీయడానికి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఎలాంటి భయంకరమైన కుట్ర పన్నుతుందో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఈ కుట్ర బయటపడిన వెంటనే మన ఆర్మీని, ఇంటెలిజెన్స్ సంస్థలను అలర్ట్ చేశారు. ఒక పక్క ఢిల్లీని ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం ప్రాధేయపడుతూనే, మరోపక్క రాత్రికి రాత్రే బంగ్లాదేశ్ వాళ్ళు మోంగ్లా పోర్టును మన చేతుల్లో నుంచి లాక్కుని చైనా చేతిలో పెట్టేశారు. ఇక్కడ వచ్చే అతిపెద్ద డౌట్ ఏంటంటే, విదేశీ జోక్యానికి విదేశీ జోక్యంతోనే రిటార్ట్ ఇస్తారా? ఢాకాలో ఉంటున్న చైనా రాయబారి ఇస్తున్న ఈ భయంకరమైన వార్నింగ్ అసలు టార్గెట్ ఎవరు? ఈ కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న ఫాస్ట్ డెసిషన్స్ చూసి భారతదేశం భయపడి వెనక్కి తగ్గిందని మీరు అనుకుంటే మీరు కేవలం 10% స్టోరీని మాత్రమే చూస్తున్నట్టు లెక్క. అసలు ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా బంగ్లాదేశ్ను వాళ్ళ సొంత గ్రౌండ్లోనే మోకరిల్లేలా చేయడానికి మన దేశం రెడీ అవుతున్న ఆ సైలెంట్ డోబల్ సిద్ధాంతం వెనుక ఉన్న అసలు నిజాన్ని ఈరోజు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. జస్ట్ ఒక్క బటన్ నొక్కితే చాలు, రాత్రికి రాత్రే బంగ్లాదేశ్ మొత్తం అంధకారంలోకి, ఆకలి చావుల్లోకి, ఆర్థికంగా సర్వనాశనమయ్యే స్టేజ్కి వెళ్ళిపోతుంది. గత కొన్ని వారాలుగా చూసుకుంటే ఢాకా పాలిటిక్స్లో ఒక వింతైన సైలెన్స్, ఒక రకమైన కంగారు కనిపిస్తుంది. భారతదేశానికి వ్యతిరేకంగా ఇప్పుడున్న టెంపరరీ ప్రభుత్వం తీసుకుంటున్న యాక్షన్స్ కేవలం మాటలకే పరిమితం కాదు. దీని వెనుక చాలా పెద్ద రాజకీయ మార్పు నడుస్తుంది. రెండు దేశాల మధ్య వ్యాపారం సుమారు $12 బిలియన్ ఉంది. ఈ వ్యాపార ఒప్పందం గురించి భారత్తో చర్చలు స్పీడప్ చేస్తామని బంగ్లాదేశ్ ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఇది వినడానికి ఏదో నార్మల్గా తీసుకునే ఎకనామిక్ డెసిషన్ లాగానే అనిపిస్తుంది, కానీ అసలు గేమ్ ఆ తెర వెనుక నడుస్తుంది. భారతదేశానికి ఇలాంటి వ్యాపార ఒప్పందం అనే తీపి కబురు చెబుతూనే ఢాకా వాళ్ళు సైలెంట్గా మోంగ్లా పోర్ట్ కంట్రోల్ను చైనాకు అప్పగించేశారు. 2015లో దీన్ని డెవలప్ చేసే కాంట్రాక్ట్ను మన దేశానికి ఇచ్చారు. కానీ ఇప్పుడు సడన్గా అది బీజింగ్ ఓడిలోకి వెళ్ళిపోయింది. మోంగ్లా పోర్ట్ అనేది ఏదో జస్ట్ వ్యాపారం చేసుకునే ప్లేస్ మాత్రమే కాదు, మన తూర్పు భద్రతకు, సముద్రంలో నిఘా పెట్టడానికి అది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. దాన్ని చైనాకు ఇవ్వడం అంటే చైనా నేవీ, వాళ్ళ గూఢచార షిప్పులు ఇప్పుడు మన నీళ్ళల్లోకి చాలా దగ్గరగా వచ్చి మన నౌకల కదలికలను ఈజీగా కనిపెట్టేస్తాయి అని అర్థం. ఈ స్టోరీకి మోంగ్లా పోర్ట్ అనేది కేవలం ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. అసలైన డేంజర్ మన నేల మీదే ఉంది. భారతదేశానికి అత్యంత సున్నితమైన ప్లేస్ అయిన చికెన్ నెక్కు చాలా దగ్గరలో ఆ ముప్పు పొంచి ఉంది. తీస్తా నది ప్రాజెక్ట్ గురించి ఈ మధ్య బాగా వింటున్నాం. వరదలను ఆపడానికి, ఆ ఏరియాను డెవలప్ చేయడానికి మేము హెల్ప్ చేస్తామని భారత్ చాలా క్లియర్గా చెప్పింది. కానీ షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసిన వెంటనే కొత్త ప్రభుత్వం మన ప్రపోజల్ను పక్కన పెట్టేసి నేరుగా చైనా కాళ్ళ దగ్గర పడింది. ఇప్పుడు ఆ తీస్తా ప్రాజెక్ట్ను చైనా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండే పవర్ చైనా కట్టబోతుంది. ఈ ప్రాజెక్ట్ రేంజ్ ఎంతంటే 171 చదరపు కిలోమీటర్ల భూమి డెవలప్మెంట్, 224 కిలోమీటర్ల కొత్త రోడ్లు, 82 కొత్త జెట్టీలు కడుతున్నారు. ఇదంతా ఎక్కడ జరుగుతుందో తెలుసా? ప్రపంచమంతా చికెన్ నెక్ అని పిలిచే మన సిలిగురి కారిడార్కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో. ఆ కారిడార్ పొడవు కేవలం 20 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. మన ఈశాన్య రాష్ట్రాలన్నిటినీ మిగతా భారతదేశంతో కలిపే అతి ముఖ్యమైన ప్లేస్ అది. ఒక్కసారి ఆలోచించండి, అంత సెన్సిటివ్ ఏరియాలో చైనా వాళ్ళు ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు కడుతున్నారు? కేవలం వరదలు ఆపడానిక? ఖచ్చితంగా కాదు. ఇది పక్కాగా చైనా వాళ్ళు తమ ఆర్మీని అక్కడికి రప్పించడానికి వేస్తున్న ఒక కవరింగ్ ప్లాన్. ఢాకాలో ఉంటున్న చైనా రాయబారి అయితే ఓపెన్గా వార్నింగ్ ఇస్తున్నాడు.
ఎవరైనా వాళ్ళ దేశంలో వేలు పెడితే ఊరుకోమని గట్టిగా చెబుతున్నాడు. ఢాకా, బీజింగ్ కలిసి ఒక కొత్త స్టోరీ క్రియేట్ చేయాలని చూస్తున్నాయి. బంగ్లాదేశ్ ఇంటర్నల్ మ్యాటర్స్లో భారత్ వేలు పెడుతుందని, వాళ్లను కాపాడడానికి చైనా ఒక సూపర్ హీరోల ఎంట్రీ ఇచ్చిందని బిల్డప్ ఇస్తున్నారు. ఇంత దారుణమైన మోసం జరుగుతున్నా, చైనా వాళ్ళు ఇంత డేంజరస్గా లోపలికి చొరబడుతున్నా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, అజిత్ డోవల్ గారు ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నారు? ఇక్కడే అసలు పాలిటిక్స్ స్టార్ట్ అవుతాయి. దీన్నే స్ట్రాటజిక్ పేషెన్స్ అంటారు. బంగ్లాదేశ్లో ఉన్న కొత్త ప్రభుత్వానికి పరిపాలన గురించి పెద్దగా తెలియదని, వాళ్ళల్లో కేవలం తీవ్రవాద ఆలోచనలే ఎక్కువ ఉన్నాయని మన వాళ్లకు బాగా తెలుసు. వాళ్ళు చేసిన తప్పుల భారంతో వాళ్లే నాశనం అయ్యేలా మన వాళ్ళు వదిలేస్తున్నారు. మాల్దీవుల్లో మహమ్మద్ మోయిజ్ పరిస్థితి ఏమైందో చూశాం కదా. భారత్ అవుట్ అంటూ అరుచుకుంటూ పవర్లోకి వచ్చిన ఆయనే ఇప్పుడు డబ్బులివ్వండి అంటూ మనల్నే బతిమాలుకుంటున్నాడు. చైనా వేసే అప్పుల ఊబిలో పడితే అసలు పెయిన్ ఎలా ఉంటుందో బంగ్లాదేశ్ కూడా టేస్ట్ చేయాలని మన వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఆ దెబ్బ తగిలితే తప్ప వాళ్లకు బుద్ధి రాదు. అసలు పవర్లో ఉన్న ఆ తీవ్రవాదులు కోరుకుంటున్నది కూడా ఒకటే, మన దేశం నుంచి ఏదైనా చిన్న అటాక్ జరిగితే చాలు, దాన్ని అడ్డం పెట్టుకుని చూసారా భారత్ మన మీద దాడి చేస్తుంది అని సింపతి కొట్టేయాలని వాళ్ళ ప్లాన్. కానీ మన దేశం వాళ్ళకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. బంగ్లాదేశ్కు సంబంధించి మన దేశం చేతిలో ఉన్న ఆ 5 కీ పాయింట్స్ చూస్తే ఎవరికైనా ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. మన వాళ్ళు జస్ట్ అలా టైట్ చేస్తే చాలు, బంగ్లాదేశ్ కొన్ని వారాల్లోనే కుప్పకూలిపోతుంది. అందులో ఫస్ట్ది వాళ్ళ భౌగోళిక స్వరూపం. బంగ్లాదేశ్ 3 వైపులా మన భారతదేశంలోనే లాక్ అయింది. ఒకవేళ భారత్ బార్డర్స్ క్లోజ్ చేసి రాకపోకలు ఆపేస్తే బంగ్లాదేశ్కు ప్రపంచంతో భూమార్గం కట్ అయిపోతుంది. వేరే దేశాలతో వ్యాపారం చేయాలన్నా మన భూమి మీద నుంచే వెళ్ళాలి. ఇక రెండో పెద్ద ప్రాబ్లం వాటర్. బంగ్లాదేశ్కు నదులే ప్రాణం. 54 పెద్ద నదులు మన దేశం నుంచే అక్కడికి వెళ్తాయి. మనం ఎగువ ప్రాంతంలో ఉన్నాం. ఒకవేళ మన దేశం తలుచుకుంటే బ్యారేజీ గేట్లు కంట్రోల్ చేసి బంగ్లాదేశ్ వ్యవసాయాన్ని మొత్తం నాశనం చేయగలదు. చైనా వాళ్ళు ఎంత పెద్ద ప్రాజెక్టులు కట్టినా సిక్కిం నుంచి నీళ్లు రాకుండా ఆపేస్తే ఆ డెవలప్మెంట్ అంతా వేస్ట్ అయిపోతుంది. మూడో వీక్ పాయింట్ ఫుడ్. బంగ్లాదేశ్ రోజువారీ తిండి కోసం మన రైతులు, వ్యాపారుల మీదే డిపెండ్ అవుతుంది. గోధుమలు, చక్కెర, పప్పులు, వెల్లుల్లి, ముఖ్యంగా ఉల్లిపాయలు. మన దేశం రేట్లు తగ్గించడానికి ఉల్లి ఎగుమతులు ఆపేస్తే చాలు, ఢాకా మార్కెట్లలో ఫుల్ టెన్షన్ మొదలవుతుంది. మన దేశం కనుక ఒక ఏడాది పాటు ఫుడ్ సప్లై ఆపేసిన బంగ్లాదేశ్లో జనాలు ఆకలితో కొట్టుకుని చచ్చే పరిస్థితి వస్తుంది. నాలుగో ప్రాబ్లం కరెంట్. వాళ్ళకిప్పుడు ఫ్యాక్టరీలు నడపడానికి కరెంట్ లేదు. బయట దేశాల నుంచి ఇంధనం కొనడానికి డబ్బులు లేవు. ఇలాంటి టైంలో మన దేశమే వాళ్లకు కరెంట్ ఇస్తుంది. జార్ఖండ్లోని అదానీ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే కరెంట్, అస్సాం నుంచి వచ్చే పైప్ లైన్ ద్వారా డీజిల్ వాళ్ళకే వెళ్తుంది. మన దేశం నుంచి ఈ పవర్, డీజిల్ ఆగిపోతే బంగ్లాదేశ్లో ఉన్న పెద్ద సిటీలు, హాస్పిటల్స్ అన్నీ రాత్రికి రాత్రే చీకట్లోకి వెళ్ళిపోతాయి. ఐదో వీక్ పాయింట్ వాళ్ళ బట్టల వ్యాపారం. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఈ బట్టల వ్యాపారం మీదే బతుకుతుంది. అయితే ఈ బట్టలు కుట్టడానికి కావలసిన క్వాలిటీ కాటన్, దారం, మిషన్లు అన్నీ డైరెక్ట్గా మన భారతదేశం నుంచే వెళ్తాయి. మన బార్డర్లో కస్టమ్స్ వాళ్ళు ఫైల్స్ స్లో చేసినా వాళ్ళ బట్టల వ్యాపారం మొత్తం ఆగిపోతుంది. కొనేవాళ్ళు వెంటనే వియత్నాం లేదా మన దేశానికి షిఫ్ట్ అయిపోతారు. మన దేశం ముడిసరుకు ఇవ్వకపోతే వాళ్ళ బట్టల వ్యాపారం జీరో అని వాళ్లకు బాగా తెలుసు. ఇదంతా చూసి బంగ్లాదేశ్ మీద కేవలం మన దేశమే కోపంగా ఉందని అనుకోవద్దు. అమెరికా, యూరోప్ వాళ్ళు కూడా ఢాకాకు చుక్కలు చూపిస్తున్నారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ వాళ్ళే బంగ్లాదేశ్ నుంచి బట్టలు కొనే అతిపెద్ద కస్టమర్లు. కానీ అక్కడ పెరుగుతున్న తీవ్రవాదాన్ని, చైనా ఆర్మీ రాకను వాళ్ళు అస్సలు యాక్సెప్ట్ చేయడం లేదు. మనుషుల హక్కులు లేని దేశాలతో బిజినెస్ చేయడానికి వెస్టర్న్ కంట్రీస్ అస్సలు ఇష్టపడవు. మన దేశం ఇదే పాయింట్ను కరెక్ట్గా వాడుకుంటుంది. దీనివల్ల చాలా పెద్ద ఫ్యాషన్ బ్రాండ్స్ బంగ్లాదేశ్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేయడం స్టార్ట్ చేశాయి. ఇది మన దేశం సైలెంట్గా వెనుక నుండి నడిపిస్తున్న మాస్టర్ ప్లాన్. డైరెక్ట్గా అటాక్ చేయకుండా ప్రపంచ దేశాలతో వాళ్ళ మీద ప్రెషర్ పెంచుతున్నాం. ఇదంతా ఒక పక్క జరుగుతుంటే అమెరికా, భారత్ ఇద్దరికీ టెన్షన్ తెప్పించే ఇంకొక ప్లాన్ నడుస్తుంది. అదే బంగ్లాదేశ్, మయన్మార్, చైనా ఎకనామిక్ కారిడార్. చైనా వాళ్ళు డైరెక్ట్గా బంగాళాఖాతంలోకి రావడానికి ఈ కారిడార్ ప్లాన్ చేస్తున్నారు. మన దేశాన్ని అన్ని వైపుల నుంచి బ్లాక్ చేసే స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ ప్లాన్లో ఇది చాలా కీ పాయింట్. అయితే ఇక్కడ చైనాకు ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ తగిలింది. ఈ రోడ్డు వెళ్లాల్సిన మయన్మార్లోని రఖైన్ స్టేట్ ఇప్పుడు అరకన్ ఆర్మీ అనే ఒక రెబల్ గ్రూప్ చేతిలో ఉంది. అక్కడ భయంకరమైన ఫైటింగ్ నడుస్తుంది. అక్కడ చైనా వాళ్ళు ఎంటర్ అవ్వడం అమెరికాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే బంగ్లాదేశ్ వాళ్ళు ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పకుండా
అమెరికా కూడా గట్టిగా ప్రెషర్ పెడుతుంది. అసలు పాకిస్తాన్ నాశనం అవ్వడానికి అడుక్కు తినడం, పాలిటిక్స్లోకి ఆర్మీ ఎంటర్ అవ్వడం మతపిచ్చి కారణాలు. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అదే ట్రాక్లో వెళ్తుంది. చైనా వాళ్ళ దగ్గర తీసుకున్న పెద్ద పెద్ద అప్పులు కట్టే టైం వచ్చేసింది. తీస్తా, మోంగ్లా ప్రాజెక్టుల పేరుతో బంగ్లాదేశ్ కూడా చైనా ఊబిలో కూరుకుపోతుంది. ఒక నార్మల్ మనిషిగా ఆలోచిస్తే మీకు ఒక డౌట్ రావచ్చు, చైనా వాడు అంత డబ్బు ఇస్తుంటే బంగ్లాదేశ్ మనకెందుకు భయపడుతుంది అని. దాని ఆన్సర్ చైనా వాళ్ళ దురాశలోనే ఉంది. వాళ్ళు ఎప్పుడు ఫ్రీగా డబ్బులు ఇవ్వరు. ఆ కాంట్రాక్ట్లు వాళ్ళ చైనా కంపెనీలకే ఇచ్చుకుంటారు. ముడిసరుకు వాళ్ళదే, పని వాళ్ళు వాళ్ళదే. దీనివల్ల లోకల్గా ఎవరికీ పైసా లాభం ఉండదు. వాళ్ళు కేవలం ఒక బిల్డింగ్ కడతారు. ఆ డబ్బులన్నీ డైరెక్ట్గా బీజింగ్కి వెళ్ళిపోతాయి. బంగ్లాదేశ్కి కేవలం అప్పులు మాత్రమే మిగులుతాయి. అందుకే భారతదేశం తొందరపడకుండా అన్నీ గమనిస్తూ వాళ్లకు వాళ్ళే బుక్ అయ్యేలా మాస్టర్ గేమ్ ఆడుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.